నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను షీలా. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధానమైన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. బాంబుల వర్షం అనేది బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి. టెహ్రాన్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగరాన్ని వీడిపోతున్నారు చాలా మంది జనం. G7 నుంచి అర్ధాంతరంగా వచ్చేశారు ట్రంప్. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాము. ఖమేనీ ఎక్కడున్నారో తనకు తెలుసని కూడా వ్యాఖ్యానించారు ట్రంప్. అలాగే ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి అన్నారు అమెరికా అధ్యక్షుడు. మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు. సరిహద్దులు దాటి అర్మేనియా చేరుకున్న భారత విద్యార్థులు. అలాగే ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పు అనే ఐటెం కూడా పైన ఇవ్వడం జరిగింది. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం. ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యం తాత్కాలికమే కావచ్చు. తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు అనేది మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్ పేర్కొన్న అంశాలు ప్రచురించారు. అలాగే బనకచెర్లపై చర్చిద్దాం రండి అని రైట్ సైడ్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వ కార్యాచరణ. నేడు అఖిలపక్ష ఎంపీలకు మంత్రి ఉత్తమ్ ప్రెజెంటేషన్. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ సహా ఎంపీలందరికీ దీనికి ఆహ్వానం. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు అనే అంశాలు ఈనాడు వార్తాపత్రికలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. యుద్ధంలోకి అమెరికా. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు అంటున్నారు ట్రంప్. ప్రస్తుతానికి హతమార్చం. ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్లిపోవాలి అని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు వెళ్లారు. తాను తిరిగి వెళ్తుంది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదని, విషయం అంతకంటే పెద్దదని స్పష్టీకరణ చేసినట్టు తెలుస్తోంది. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు అనే ఐటమ్ని ఇవ్వడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి సరిహద్దులు దాటిన ఫోన్ ట్యాపింగ్. జాబితాలో తెలంగాణతో పాటు ఏపీ నేతల ఫోన్లు కూడా అనే ఐటమ్ను ప్రచురించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కదలికలు, సంభాషణలపై నిఘా. ఎప్పటికప్పుడు ఆ వివరాలు నాటి ఏపీ సీఎం జగన్కు. తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న ప్రభాకర్ రావు లీలలు. నేడు ఆయనను మరోసారి విచారించబోతోంది సిట్. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నది నిర్ధారించుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, గాలి అనిల్ కుమార్, గద్వాల నేత సరిత వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్తో పాటు సంబంధిత అధికారులను శిక్షించాల్సిందే అన్నారు మహేష్ గౌడ్. నేడు సిట్ ముందుకు బీజేపీ నాయకులు కూడా హాజరు కానున్నారు అనే ఐటమ్ని ప్రచురించడం జరిగింది. ఇక నెక్స్ట్ నమస్తే తెలంగాణ. కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అనే ఐటమ్ని ప్రచురించారు. అనుకున్నదొకటి అయింది ఇంకొకటి. చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది. తెలంగాణ వరప్రదాయని, ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి కేసీఆర్ను వ్యక్తిగతంగా బద్నాం చేయాలనుకుంటున్నారు అనే ఐటమ్ని ప్రచురించారు. సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ అనే ఐటెం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ పైన వచ్చేసి కేసీఆర్ ఇచ్చిన పోడు భూములపైకి బుల్డోజర్, రాజన్న సాక్షిగా సామాన్యుల ఇళ్లు కూల్చివేత అని 2 పిక్చర్స్ ఇచ్చి అక్కడ గిరిజనులు బుల్డోజర్స్ని అడ్డుకుంటున్న దృశ్యాలు, మరోపక్క ఇళ్లను కూల్చివేసిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. తాత ముత్తాతల నుంచి పోడు చేసుకుంటూ బతుకుతున్న గిరిజన రైతుల భూముల్లో అటవీశాఖ బుల్డోజర్లు చిచ్చుపెట్టాయి. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండా పరిధిలోని భూముల్లో ట్రెంచ్ తీసేందుకు అటవీ అధికారులు మంగళవారం ప్రయత్నించగా దాన్ని గిరిజనులు అడ్డుకోవడం అనే దృశ్యాలు మనం చూస్తున్నాం. అలాగే రాజన్న ఆలయ రహదారి విస్తరణ పేరిట సామాన్యుల ఇండ్లను సర్కార్ కూలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్లను నేలమట్టం చేయడంతో మంగళవారం కనిపించిన దృశ్యం ఇది అనే ఫోటోను ప్రచురించడం జరిగింది. రైట్గా హన్స్ ఇండియా చూద్దాం. హన్స్ ఇండియాలో వచ్చేసి ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, G7 లీడర్స్ కాల్ ఫర్ డీ-ఎస్కలేషన్ అనే బ్యానర్ ఐటమ్ని ఇవ్వడం జరిగింది. Iran can never be allowed to have nuclear weapons, asserted the group of 7 countries, affirming that Israel has the right to defend itself అనే ఐటమ్ని ఇవ్వడం జరిగింది. మోడీ ఇన్ కెనడా ఫర్ G7 సమ్మిట్.
ట్రంప్ మోడీ G7 మీట్ ఆఫ్ యాజ్ యుఎస్ ప్రెస్ కట్స్ షార్ట్ హిస్ ట్రిప్ అనే ఐటెం కూడా ప్రచురించారు. ఇరాన్స్ టాప్ కమాండర్ కిల్డ్ ఇన్ ఇజ్రాయలీ స్ట్రైక్స్ అండ్ ఇరానియన్ స్ట్రైక్స్ హిట్ మొజద్ HQ ఇన్ ఇజ్రాయెల్ ఐటమ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇయర్ టుడే గాన్ టుమారో కల్చర్ హంట్స్ కీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్రటేరియట్స్ పుట్టింగ్ స్కిట్స్ ఆన్ డెవలప్మెంటల్ వర్క్స్ అనే ఐటమ్ని కూడా ప్రచురించారు. ఇవి తెలంగాణ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు ముఖ్యమైనవి. అండ్ ఏపీ పేపర్ కూడా ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు, దీంట్లో బాంబుల వర్షం అనేది ప్రధాన శీర్షికతో బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహ్రాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 సదస్సు నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మొసాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు అనే ఐటమ్ను ఇవ్వడం జరిగింది. విమానాలతో వణుకు, G6గా మారిన G7, గాజాలో మరో మారణ హోమం, రష్యా దాడిలో 15 మంది యుక్రెయిన్ పౌరుల మృతి అనే అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించారు. నెక్స్ట్ సాక్షిలో చూద్దాం. సిట్ గూండాయిజం అనే బ్యానర్ ఐటమ్ని ప్రచురించారు. బాబు అరాచకం, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్ట్, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మరో 4గురిపై కూడా అక్రమ కేసు అనే ఐటమ్ని ప్రచురించారు. చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లుకౌట్ నోటీస్, బెంగళూరు విమానాశ్రయంలో అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో ఆయన సన్నిహితులకు వేధింపులు, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా కానిస్టేబుళ్లకే 3rd డిగ్రీ ట్రీట్మెంట్తో బరితెగింపులు, డీజీపీకి లేఖ రాసిన పూర్వపు గన్మెన్, హైకోర్టులోను పిటిషన్, లేని మద్యం స్కామ్ను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపు, ఇప్పటిదాకా ఏకంగా 39 మందిపై అక్రమ కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే మద్యం అక్రమ కేసు దర్యాప్తు కొనసాగుతోంది అనే అంశాన్ని కూడా ప్రచురించారు. ఆత్మగౌరవం ఇదేనా? సీఎం చంద్రబాబుపై మండిపడిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భర్త అప్పు చెల్లించలేదని అతని భార్యను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇది. మీ దుర్మార్గపు పాలన ఫలితమే ఈ ఘోరం. ఏడాదిగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఐటమ్ని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. యుద్ధంలోకి అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడులకు సిద్ధం, ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు, డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లు, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు తెలుసు, ప్రస్తుతానికి హతమార్చం కాని ఇరాన్ లొంగిపోవాలి, ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు, సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం, టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్లిపోవాలి, ట్రంప్ హెచ్చరించారు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు వెళ్లిపోయారు. కాల్పుల విరమణ కోసం కాదు, విషయం పెద్దది అని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక పైన వచ్చేసి చెల్లిపైన దొంగ చెవులు. తెలంగాణలో వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్, జగన్ కోసం కేసీఆర్ పోలీసుల ఆపరేషన్ అనే ఐటమ్ని ప్రచురించారు. చెవిరెడ్డి అరెస్ట్, విదేశాలకు పారిపోతూ ఉండగా అదుపులోకి, లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం. ఈ అంశాలు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు న్యూస్ అనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.